ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేసిన న్యూస్ ఇది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర జరిగింది. క్యాబినెట్ రేస్లో ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేయాలని స్కెచ్ చేశారు రౌడీ షీటర్ శ్రీకాంత్, లేడీ డాన్ అరుణ. కోటమిరెడ్డి హత్యకు కుట్ర పన్నారు వీళ్ళు. దీనికి సంబంధించి ఒక వీడియో పోలీసుల చేతికి చిక్కింది. ఓ హోటల్లో తప్పతాగి రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరులు మర్డర్ కుట్రను బయటపెట్టారు. వీడియోలో ఉన్న జగదీష్, వినీత్, మహేష్ రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు అంటున్నాడు వినీత్. ఆ వీడియో ఇప్పుడు సెన్సేషనల్గా మారింది. సరే పొద్దున చూసుకోండి, పొద్దున చూసుకోండి. రేపు పొద్దున చూసుకోండి. నిన్ననే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం. సరే పొద్దున చూసుకోండి, డబ్బు సమస్య. రేపు పొద్దున చూసుకోండి. రేపు పొద్దున చూసుకోండి. నిన్ననే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం. 5 రోజుల క్రితం నెల్లూరులోని ఓ హోటల్లో రౌడీలంతా భేటీ అయ్యారు. శ్రీధర్ రెడ్డిని ఎలా చంపాలి అన్న దానిపై చర్చించుకున్నారు. రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బంటూ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరులను తన వైపు తిప్పుకోవాలి అని చూశారు అరుణ. కోటమిరెడ్డిని హత్య చేస్తే గూడూరు కానీ సూళ్లూరుపేట కానీ టికెట్ ఇస్తామంటూ అరుణకు హామీ ఇచ్చారు అనే ప్రచారం జరుగుతోంది. అసలు అరుణకు హామీ ఇచ్చిన లీడర్ ఎవరనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. మరోవైపు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సంతకం పెట్టారు. తమపై అనుమానం రాకూడదనే పెరోల్ డ్రామా ఆడారా, అందుకోసమే కోటమిరెడ్డితో సంతకం పెట్టించారా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర చేసిన రౌడీలు గతంలోనూ ఆయనతో, ఆయన సోదరుడితోనూ దిగిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్గా మారాయి. ఆయన అనుచరులుగా ఉంటూనే ఆయన హత్యకే కుట్ర పన్నడం కలకలం రేపుతోంది. ముందు నుంచే కోటమిరెడ్డి హత్యకు కుట్ర చేసింది ఆయన అనుచరులేననే ప్రచారం జరిగింది. దానిని బలపరిచేలా వాళ్లతో దిగిన ఫోటోలు ఇప్పుడు బయటకు రావడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కోటమిరెడ్డి హత్య కుట్ర పనిన వీడియోపై నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ స్పందించారు. ఎమ్మెల్యేను చంపుతామన్న వీడియోపై దర్యాప్తు జరుపుతున్నట్టుగా తెలిపారు. ఈ అంశాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ఈ కుట్రకు సంబంధించిన సమగ్ర దర్యాప్తు చేయాలి అని డీజీపీ సూచించారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రేపు మీడియా ముందుకు రాబోతున్నారు. రౌడీ షీటర్ల వీడియోపై ఆయన మాట్లాడబోతున్నారు. చూద్దాం మరి రేపు కోటమిరెడ్డి మీడియా ముందుకు వచ్చి ఎటువంటి సంచలన విషయాలు వెల్లడిస్తారో, కుట్రకు పన్నిన రౌడీ షీటర్లపై పోలీసులు ఎటువంటి చర్యలు